హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. స్వీట్స్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. అలాంటి వారి కోసం ఈ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోని చాలా సులభంగా అప్పటికప్పుడు మనం 10 నిమిషాల్లోనే ఈ స్వీట్ రెసిపీని చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఈ రెసిపీని బాగా ఇష్టంగా తింటారండి. ఆ ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను. మీకు వీడియో చూస్తుంటే చాలా సాఫ్ట్గా, స్మూత్గా, చక్కగా ఉంది కదా. ఎలాంటి గులాబ్ జామున్ పౌడర్ని యూజ్ చేయకుండా, మిల్క్ పౌడర్ని కూడా యూజ్ చేయకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఫాస్ట్గా అప్పటికప్పుడు మనం ఈ రెసిపీ చేసి పిల్లలకి పెట్టొచ్చు. ఆ ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా కళాయిని వాటర్తో కడుక్కుని ఆ తడిగా ఉన్న కళాయిలోకి ఒక గ్లాస్ పాలు తీసుకోండి. ఈ కళాయిని స్టవ్ మీద పెట్టి పాలు కాగించుకుందాం. ఇలా కాగనిద్దాం. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని కాగించుకుందాం. ఈ లోపుగా మనం రస్కులు ఉంటాయి కదండి, బ్రెడ్ రస్కులు అంటూ ఉంటాం కదా. బ్రెడ్ గులాబ్ జామున్ కాకుండా ఇలా రస్కులతో కూడా చాలా సింపుల్గా, టేస్టీగా మనం గులాబ్ జామున్స్ ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. గ్లాస్ పాలకి నేను 6 రస్కులు తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. మీరు క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవాలన్నా కూడా తీసుకోండి. ఇప్పుడు పాలను కాగించుకుందాం. ఇలా పాలు పొంగటం స్టార్ట్ అయ్యి మరుగుతున్నాయి కదా. ఇలా ఒక గ్లాస్ పాలు 3 వంతులు పాలని ఉంచుకుని ఒక పావు వంతు పాలు మరిగే వరకు ఉంచుకుందామండి. ఇలా మరగనిద్దాం. ఇలా పాలు చిక్కబడటం స్టార్ట్ అయింది కదా. ఇలా మనం కళాయిని, తడిగా ఉన్న కళాయిలో పాలు పోసుకుని కాగించుకుంటే పాలలో మేగడ అనేది కళాయి చుట్టూ అంటుకోకుండా చాలా ఈజీగా సపరేట్ అయిపోతుందండి. ఇలా కాగుతున్న పాలలోకి ఇలా రస్కులను చిన్న చిన్న ముక్కలుగా ఉంచుకున్నాం కదా, వాటిని అలా పాలలో వేసేసుకుందాం. ఇలా వేసేసుకుని బాగా ఉడికించుకుందాం. ఇవన్నీ కూడా ఉండలు అనేవి ఏమీ లేకుండా మ్యాష్ లాగా చేసుకోవాలండి. బాగా మెత్తగా, సాఫ్ట్గా ఉడికిపోవాలి. గరిటతో ఇలా కళాయి వైపుకు రుద్దుతూ మనం సాఫ్ట్గా కలుపుకుందాం. ఇలా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూనే ఉండండి. చిక్కగా మొత్తం కూడా ఉడికిపోయి ఒక ముద్దలాగా రెడీ అవుతుంది. ఇలా చక్కగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నామంటే కళాయికి అంటుకోకుండా ఈ ముద్ద అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది. ఇలా మొత్తం కూడా గరిటతో తీసుకుని ఒక ముద్దలాగా ఉడికించుకుందాం. కళాయికి అంటుకోకుండా ఎప్పటికప్పుడు ఇలా గరిటతో కలుపుతూ ఉండండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని కళాయిని పక్కన పెట్టేసుకుందాం. ఇలా గరిటతో మ్యాష్ చేస్తున్నట్లయితే ఉండలు అనేవి ఏమీ లేకుండా గులాబ్ జామున్స్ చక్కగా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు మనకి నోటికి తగలకుండా ఈజీగా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. 3 టేబుల్ స్పూన్లు మైదా వేసుకోండి. ఇవి రెండు కూడా ఈ ముద్దలో కలుపుకుందాం. గరిట పక్కన పెట్టేసుకుని ఇలా చేత్తోనే కలుపుకున్నట్లయితే పిండి, వంట సోడా కూడా ఆ రసగుల్లా పేస్ట్కి బాగా కలిసిపోతుందండి. ఇలా కలుపుకుందాం. మనకి చేతులకి కానీ కళ్ళాయికి కానీ ఇంకా అంటుకుంటుంది అనిపిస్తే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. చేతులకు నెయ్యి అప్లై చేసుకుంటూ మనం ముద్దని చపాతీ ముద్ద కన్నా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదండి. మెత్తగా కలుపుకున్నట్లయితే గులాబ్ జామున్స్ సాఫ్ట్గా తింటున్నప్పుడు చాలా సాఫ్ట్గా, మెత్తగా అనిపిస్తాయి. మరి ముద్దని గట్టిగా కలుపుకున్నామంటే మైదా ఎక్కువ వేసుకోకూడదండి. గట్టిగా కలుపుకుంటే గులాబ్ జామున్స్ అనేవి గట్టిగా వచ్చేస్తాయి. స్వీట్ అంత టేస్ట్ ఉండదండి. ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకుని కొంచెంగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం.
ఫ్రెండ్స్, ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. బ్రెడ్ గులాబ్ జామున్స్ చూసాం, అలాగే గులాబ్ జామున్ పౌడర్తో యూజ్ చేసాం. కానీ ఇప్పుడు ఒకసారి ఇలా మీరు ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో పిల్లలకే కాకుండా పెద్దవారికి కూడా అందరికీ నచ్చుతుంది. ఇలా నేను ఈ సైజులో చేస్తున్నాను కదా, మీరు కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాల్స్ లాగా రెడీ చేసుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ALL ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి వెంటనే నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడొచ్చు. రెసిపీస్ అనేవి మీకు నచ్చితే కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్తో, తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తాను. మీ అందరికీ నచ్చేలా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇలా మనం ఉడికించుకున్న పిండి మొత్తాన్ని కూడా ఇలా బాల్స్ లాగా చేసుకుని ఒక ప్లేట్లోకి సర్ది పెట్టేసుకుందాం. అన్నీ కూడా ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్నామంటే మనం డీప్ ఫ్రై చేసుకోవటానికి ఈజీ అవుతుందండి. ఒకేసారి మనం మొత్తం కూడా జామున్స్ని రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి సర్ది పెట్టుకోవాలి. సైజ్ అనేది మీ ఇష్టం అండి. కొంచెం పెద్దగా అయినా చేసుకోవచ్చు, చిన్నగా అయినా చేసుకోండి. ఇలా మొత్తం కూడా రెడీ అయ్యాయి కదా. చేతికి నెయ్యి అప్లై చేసుకుంటే బాల్స్ అనేవి అంటుకోకుండా ఈజీగా ఉంటాయండి ప్లేట్లో పెట్టినప్పటికీ కూడా. ఇప్పుడు కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని స్లో ఫ్లేమ్లో కాగించుకుందాం. ఆయిల్ అనేది మరీ ఎక్కువగా హీట్ అవ్వకూడదండి. కొంచెంగా కాగుతూ ఉన్నప్పుడే మనం వీటిని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అనేది బాగా కాగిందంటే ఇవన్నీ కూడా కలర్ చేంజ్ బ్లాక్గా వచ్చేస్తాయి. ఆయిల్ కాగించుకుంటున్నాం కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. దానిలోకి ఒక కప్పు షుగర్ వేసుకోండి. అలాగే 2 కప్పులు వాటర్ వేసుకోండి. ఈ షుగర్ని వాటర్లో బాగా కరిగించుకుని పెట్టుకుందాం. ఒక పక్కన పెట్టుకుందాం. ఈ లోపుగా కరుగుతూ ఉంటుందండి. మనం జామున్స్ని డీప్ ఫ్రై చేసేలోపు ఈ పంచదార అనేది కరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ కాగింది కదా. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న జామున్స్ని బాల్స్ని ఒక్కొక్కటి అలా వేసుకుంటూ ఆయిల్లో సరిపడా వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ తక్కువ హీట్లో ఉన్నప్పుడే జామున్స్ అనేవి చక్కగా డీప్ ఫ్రై అవుతాయండి. ఇలా కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇవన్నీ కూడా తీసుకుని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఆయిల్ మొత్తం కూడా కిందకి దిగే వరకు గరిటెలో పెట్టుకొని ఇలా ఆయిల్ మొత్తం కిందకి వచ్చేసే వరకు కూడా ఒక ప్లేట్లోకి సర్ది పెట్టుకుందామండి. ఆయిల్తో ఇలా షుగర్ సిరప్లో వేయకూడదండి. ఆయిల్ అంతా కూడా మొత్తం దిగిపోవాలి. అప్పుడే జామున్స్కి టేస్ట్ అనేది బాగా వస్తుంది. అవన్నీ కూడా ప్లేట్లో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మిగిలినవి కూడా ఇలా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా బాల్స్ మీద గరిటతో రౌండ్గా తిప్పుతూ మనం డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే ఈవెన్గా మొత్తం కూడా ఫ్రై అవుతాయి. ఇవి కూడా బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా ఆయిల్ మొత్తం కిందకు వచ్చే వరకు అలా తీసుకుని మొత్తం కూడా ఆయిల్ వచ్చేసిన తర్వాత ప్లేట్లోకి సర్ది పెట్టుకుందాం. ఆయిల్ అనేది అస్సలు ఉండకూడదండి, మొత్తం కిందకు వచ్చేయాలి. ఇలా మొత్తం కూడా డీప్ ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు షుగర్ సిరప్ని స్టవ్ మీద పెట్టుకుని కాగించుకుందాం. షుగర్ కాగటం సిరప్ రెడీ అవుతుంది కదా. తీగ పాకం కన్నా కొంచెంగా తక్కువగా పాకం వచ్చినా సరిపోతుందండి. మరీ చిక్కగా పాకం అనేది రాకూడదు. కొంచెం స్టిక్కీగా జిగురుగా అనిపిస్తే సరిపోతుంది. ఫింగర్స్తో మనం సిరప్ని టచ్ చేసినప్పుడు కొంచెం చిక్కగా అనిపిస్తే సరిపోతుందండి. ఇప్పుడు 2 యాలకులని మెత్తని పౌడర్ చేసుకుని అది కూడా సిరప్లో వేసేసుకుని బాగా కలిపేసుకుందాం. ఇలా కలుస్తుంది కదా. ఇలా ఉడుకుతున్నప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని
స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న జామున్స్ అన్నీ కూడా అలా సిరప్లో వేసేసుకుని అలా ఒకసారి కలుపుకుందాం. దీనిని ఒక అరగంట పక్కన పెట్టుకున్నట్లయితే సిరప్ అంతా కూడా జామున్స్ లోపల వరకు వెళ్ళి పీల్చుకుని జామున్స్ చక్కగా స్వీట్గా అనిపిస్తాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా రెడీ అయిపోయాయి. ఎంతో టేస్టీగా ఉండే రసగుల్లా గులాబ్ జామ్ చాలా చాలా బాగుంటుందండి. ప్రాసెస్ సింపుల్ కదా. మనం ఎలాంటి జామున్ పౌడర్స్ యూజ్ చేయకుండా, కొనుక్కునే అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా మనం ఇలా రసగుల్లతో జామున్స్ రెడీ చేసి మన ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. చిన్నపిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి. పెద్దవారు కూడా చాలా కమ్మగా తింటారు. మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా, చాలా ఈజీగా సాఫ్ట్గా మనం జాముని కట్ చేసినప్పుడు చక్కగా సాఫ్ట్గా మెత్తగా కట్ అయ్యింది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.